నామాని స్తోత్రం. మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు కూడా ప్రపంచమంతా జరుపుకునే పండుగ యేసుప్రభు వారు జన్మించిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న పండుగ. కాబట్టి ఈ పండుగ దినముల్లో మనం ఉంటూ ఉన్నాం. పైగా సంవత్సరమంతా కాపాడిన దేవుడు ఈ 11వ నెలలోనూ కూడా మనల్ని చివరికి నడిపించారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ సందేశంలో మొట్టమొదట మనం నేర్చుకునే సందేశం ఏంటంటే, ఒకసారి చదువుకుందాం లేఖనములో నుండి. ఎవరి కొరకు 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనం, ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన సువర్తమానం, నేడు రక్షకుడు మీకోసం పుట్టారు, జన్మించారని చెప్పారు. దూతలు వచ్చి చెప్పిన మాట ఏమిటంటే, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమును శుభమును కలుగును గాక అన్నారు. మనం చదివితే 14వ వచనంలో భూమి మీద మనుష్యులకు సమాధానమును శుభమును కలుగును గాక అని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. కనుక ఈ వాక్యం వింటున్న మనం, ఈ క్రిస్మస్లోకి జరుపుకోవడానికి వెళ్తున్న మనం, కనుక ఈ సందర్భంలో మనం నేర్చుకోవస్తున్నట్టే, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగుతుంది. అది చెప్పారు క్రిస్మస్ సందేశంలో. ఒకటి ఏమిటి అంటే, అనేకమైన విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానమును శుభమును కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేశారు దూతలు వచ్చి లాలిపాట జోలపాట పాడుతారు. ఇందులో మనం గ్రహించుకునేది ఏమిటంటే, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. దావీదు ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు. అలాగే హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నారు. ఇష్టలైన వారికే సమాధానం అన్నారు. ఇష్టంగా లేవనుకోండి, సమాధానం పోగొట్టుకుంటాం కదా. ఎవరు ఇష్టలు ఆయనకి అంటే, డబ్బులు ఉన్న వాళ్ళని కాదు, అధికారం ఉన్న వాళ్ళని కాదు, మ్యాన్ పవరు మనీ పవరు ఇలా కానీ చెప్పలేదు ఆయన. ఎవరు ఆయనకి ఇష్టలు అంటే, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటారంటే, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలైనట అసాధ్యం అన్నారు. కాబట్టి విశ్వాసం కలిగిన వారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. దేవునికి ఇష్టమైన వారు ఎవరు అంటే, విశ్వాసం కలిగిన వారు. విశ్వాసం లేకుండా ఇష్టలుగా ఉండలేదు. కాబట్టి ఇష్టలైన వారిగా ఉందాం. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమును శుభములు కలుగును గాక. వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఆయనకి ఇష్టలుగా ఉందాం. ఆ సమాధానాన్ని మనం పొందుకుందాం, ఆ శుభములు మనం పొందుకుందాం. ఆ విధంగా దేవుడు మీకందరికీ శుభములు సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.